ఇక్కడ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వచ్చేసింది. అయితే వారి డిఎఫ్ 4% పెరిగింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 46% డిఏ ఇప్పుడు 50% చేరుకున్నట్లు తేలింది. అయితే జనవరి 1 నుంచి 2024 నుంచి అమలుకు వస్తుందని ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ నిర్ణయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వచ్చేసింది. అయితే వారి డిఏ 4% పెరిగింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 46% డిఏ 50% చేరుకున్నట్లయింది. జనవరి 1 నుంచి 2024 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 పాఠశాలల వేళ నిర్ణయించింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూట బడులు ఆయా బడులు నడుస్తాయని పేర్కొంది.